మీరు ఈరోజు ఈ లింగము తీసుకున్న తర్వాత మీరు శివస్వరూపులు. మీరు శివస్వరూపులు. శివ ఎలాగున్నాడు? ఆనందంగా ఉన్నాడు. శివ ఎవరికైనా తిడతాడా? ఎవరికైనా కొడతాడా? ఎవరికైనా చెడ్డగా ఆలోచిస్తాడా? లేదు. ఈ రోజు నుంచి మీరు అందరూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎలాగ ఉండాలంటే శివస్వరూపులు. మీ నోటుతో ఎప్పుడు ఎవరిని తిట్టకూడదు. తిడితే తిట్టాని, నో ప్రాబ్లం. కానీ మీరెప్పుడు తిట్టకూడదు. గలీజ మాటలు ఆడకూడదు. ఎందుకంటే మేము దేవాలయం కదా. మన అంబికానగర స్వాముల వారికి మేము అందరూ, మన గురుగారు, మన స్వామి బంధువులు, వేల వేల స్వాముల వారు, స్వాములకి ఎంత ఇది చేస్తుంటాం. ఒక్కరోజు కూడా గురుగారు ఇప్పుడు దగ్గర 80 సంవత్సరం వరకు వచ్చారు. ఒక్కరోజు కూడా అన్ని కూడా పదం కూడా ఎవరికి ఇంతవరకు తిట్టలేదు. అంత గురుగారు ద్వారా మీరు దీక్ష తీసుకుంటున్నారు అంటే మీరు ఎలాగుండాలి? ఎవరు తిట్టకూడదు. ఎవరైనా రాని ఆయనకు మంచి కావాలని మాట ఉండాలి. మనం దేవుడి స్వరూపం కాబట్టి 3 దోషాలేవు. ఏవేవి? జన్మదోషం, రజదోషం, మరణ దోషం, మిత్రత్వము, త్రయతత్వం. వెరీ గుడ్. చెప్పట్లు కొట్టిన పిల్లోడికి. ఏం పేరు? చిన్న హరీష్. ఇది మా పిల్లలకి చాలా అవసరం అండి. కాబట్టి ఓకే, మా గురుగారు ఇంకా 2 పంచసూతకాలు, మనం 3 సూతకాలు పాటిస్తుంటాము. దాంట్లో ఇంకా 2 సూతకాలం ప్రసూతి సూతకము, మరి ఉత్తిష్టత సూతకం అని చెప్తారు. ఏదేదో మాంసం తింటారో అది ఇది. ఇప్పటి నుంచి మాంసం తినకూడదు. తిన్నారు ఇంతకు ముందలా? కానీ తినకుండా ఎవరైనా ఒకరైనా తింటారు కదా, అది తినకూడదు. తిన్నారు. ఇంకొకటి డాక్టర్ చెప్తుంటాడు, ఇప్పుడు పిల్లలకి ఎవరైనా ఇంటికి పూజకు పోయి ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో ఇది పెడతారు. అది కూడా తినింటారు కదా ఎప్పుడైనా ఒకసారి. అవునా? నిజంగా చెప్పండి, గురుగారి దగ్గర ఉన్నారు మీరు. ఓకే, మీరు చెప్పకూడదు కానీ మాకు అర్థం, మీ ముఖాలు చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడైనా ఒకసారి జరిగింది స్వామి. అమ్మ మీరందరూ ఇప్పుడు కొత్త డాక్టర్స్ వచ్చినారంతా. చిన్న పిల్లలు గట్టిగా వల్ల పైల్వాన్ రక తయారు చేయడానికి డైలీ ఒక ఎగ్ ఇవ్వండి అని అంటుంటారు. ఒకసారి మా గురుగారు చెప్తారు, సండే హో మండే హో రోజు ఖావో అండే. డాక్టర్ చెప్తుంటారు ప్రతిరోజు ఒక ఎగ్ ఇవ్వండి అని. అది కాదు, తినకూడదు, అది మాంసం. అది కాబట్టి అది ఉత్తిష్టత సూతకం అని చెప్తారు. ఇంకా ప్రసూతి సూతకం, ఇది ఒక్కటి మర్చిపోయా నేను, గురుగారు మళ్ళీ గుర్తు చెప్తారు నాకు. మన ధర్మం ఏంటంటే అన్ని ధర్మములో పుట్టిన తర్వాత సంస్కారము, అన్ని ధర్మములో పుట్టిన తర్వాత సంస్కారము. కానీ వీర శైవ లింగాయతనం పుట్టెకిన ముందల సంస్కారము. 8 నెలల్లో గర్భలింగ ధారణం అని చేస్తున్నాము. ఆ గర్భలింగ ధారణం నుంచినే ఈ అన్ని సంస్కారం ప్రారంభం అవుతున్నాయి. అది కూడా సూతకం లేదు. కాబట్టి టైం చాలా ఎక్కువ అవుతుంది. మీరు టిఫిన్ రెడీ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఎవరో టిఫిన్కి పోకూడదు, లింగ దీక్షం తీసుకోవాలి, మెడల్లో లింగం కట్టుకోవాలి. అయ్యా రెడీ చేస్తున్నారా? ఇది అన్నీ మీకు చెప్పినాను కదా. దీంట్లో గుర్తు పెట్టుకునేది ఏంటంటే, ఫస్ట్ మీరు లేచిన తర్వాత బ్రష్ ఏదో మీ నిత్యకర్మం చేసిన తర్వాత అందరూ బెడ్ టీ, బెడ్ కాఫీ నాట్ అలౌడ్. ఫస్ట్ పూజ, సెకండ్ టీ కాఫీ. స్నానం అయిన తర్వాతనే ఫస్ట్ పూజ చేసుకోవాలి, ఇష్టలింగ పూజ చేసుకోవాలి. ఇది ఎలా చేయాలనేది నేను చెప్పాను, మీరు చూడాలి.
అద్భుతం ఉంటుంది గురుగారి పూజ. ఇప్పుడు చూస్తుంటేనే మీకు మళ్ళీ మళ్ళీ దొరకదు. గురుగారి పూజ ఎలా చేయాలనేది చూపిస్తుంటారు. ఆ పూజ చేసుకున్న తర్వాత మీరు అనొచ్చు అక్కడ చాలా సామగ్రిలు ఉంటాయి, ఇప్పుడు పూజా వైభవం ఉంటుంది, కానీ ఇంట్లో ఏమి ఉండదు కదా. ఇప్పుడైతే వీరశైవలింగాది సంఘంలో అందరు విభూతి, కుంకుమ, గంధ, పుష్ప అన్నీ తెచ్చిపెట్టారు. ఇంటిలో ఏమిటంటే ఒక భస్మం ఇస్తున్నారు. దీంట్లో ఈ భస్మము నీళ్ళు వేసి ఒక అర్ఘ్య పాత్రం తీసుకొని నీళ్ళు వేసి భస్మం పెట్టుకొని ఇట్లా దృష్టి యోగం చేయాలి. ಇಷ್ಟಲಿಂಗ ಅನ್ನೋದು ಜಾತಿಯ ಸಂಕೇತವಲ್ಲ, ಇಷ್ಟಲಿಂಗ ಅನ್ನೋದು ಇದು ಜ್ಯೋತಿಯ ಸಂಕೇತ. ಇಷ್ಟಲಿಂಗ ಅನ್ನೋದು ಮತದ ಸಂಕೇತವಲ್ಲ, ಮಾನವತೆಯ ಸಂಕೇತ. ಇಷ್ಟಲಿಂಗ ಅನ್ನೋದು ಯುಗಗಳ ಸಂಬಂಧವಲ್ಲ, ಇದು దృష్టియోగದ సంబంధ. స్వామి ఇంతకు ముందు చెప్పింది అర్థమైంది, ఇదేంది చెప్పారు మీకు అర్థం కాలే. ఇష్టలింగం అనేది ఇది జాతీయ సంకేతం కాదు. ఇది వీరశైవ లింగాయత జాతిలో మేము పుట్టాము, ఇది సంకేతం కాదు. వీరశైవ లింగాయత అనేది ఇష్టలింగం అనేది జాతీయ సంకేతం కాదు, ఇది జ్యోతియ సంకేతము. జ్యోతి అంటే తెలుసు కదా, దీపము, జ్ఞానము. జ్ఞానం ప్రతి ఒక్క మనిషికి అవసరము. ఇది జ్యోతియ సంకేతం. ఇష్టలింగం అనేది ఇది మతద సంకేతం కాదు. మేము వీరశైవ మతస్థులు, మేము ఆ మతస్థులు ఈ మతస్థులు సంకేతం కాదు, ఇది మానవ మతానికి సంబంధించిన సంకేతము. ఏది? మేము మానవులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది భగవంతుడు సంకేతం, మరి మానవత సంకేతం. తర్వాత ఇష్టలింగం అనేది యుగముల సంబంధం కాదు, త్రైతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కాదు. ఇది దృష్టి యోగానికి సంబంధించిన సంకేతము. దీన్ని కట్టుకున్న తర్వాత ఇలాగా దృష్టి యోగం చెయ్యాలి. అంబికానగర్ స్వాముల వారికి 70 ఏళ్ళు అవర్ ఏజ్, ఇంతవరకు స్పెక్ట్ వాడలేదు. ఇప్పుడు మా చిన్నపిల్లలు ఉన్నారు, అందరు వాడుతున్నారు. విజయవాడలో మన గురుగారి శిష్యులు 10th క్లాస్ చదువుతున్న ఒక్క చిన్నమ్మాయి గురుగారి దగ్గరకు వచ్చి, అయ్యా అన్ని డాక్టర్ చూపించాను, కానీ ఏం చదవాలంటే అది బుక్లో ఉన్నట్టు లైన్స్ కనిపెడతలేదు, ఏం చేయాలి అంటే గురుగారు ఇష్టలింగం ఇచ్చి, గురుగారికి తెలుసో తెలియదో, లాయర్ కొడుకు మన గుంతకల్లో ఒక అమ్మ పేరు తెలియదు, నువ్వు నీలమ్మ అని గురుగారి శిష్యులు, నాకు తెలుసు గురుగారు మర్చిపోయినారేమో, తిమ్మారెడ్డి నా కూతురికి గురుగారు 10 ఇష్టలింగం దీక్షం ఇచ్చి, ప్రతిరోజు నీవు దృష్టి యోగం చేయ తల్లి, నీకు దృష్టి యోగం మంచిగా అవుతుందంటే, ఇప్పుడు అమ్మాయి MBBS చదువుతుంది విజయవాడలోనే. ఇప్పుడు ఎస్పెక్ట్ లేదు దేని నుంచి, దృష్టి యోగానికి సంబంధించినది అంటే అది ఇష్టలింగము. ఇంత శక్తి ఉందండి ఆ ఇష్టలింగములో. ఆ ఇష్టలింగం అంటే సాక్షాత్ భగవంతుడు సంకేతం. విష్ణు, హరి, రుద్ర అందరూ మస్తకం మీద పెట్టారు. మేము మానవులు, మేము ఇక్కడ వేసుకుంటున్నాము. దేవతలు మీకు కొల్లాపురం మహాలక్ష్మి, పంढरपुर విఠాల అని అనేక దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మస్తకం మీద ఇక్కడ ఇష్టలింగం పెట్టుకున్నారు. మీరు ఫోటో ఎప్పుడైనా సెర్చ్ చేయవచ్చు. అంటే లక్ష్మీపతి వెంకటరమణ గోవింద అని చెప్తాం మేము. వెంకటరమణ, దాని పత్ని లక్ష్మి. చూడండి, మీ ఆంధ్రప్రదేశ్లో వెంకటరమణుడు ఉన్నాడు, ఎక్కడైతే మహాలక్ష్మి, ఆ మహాలక్ష్మి దేవస్థానంలో నేనున్నాను. అంటే నాది కొల్లాపూర్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఆ తల్లి ఈ నదుట మీద లింగం ఉంది అని దేవతలు పూజించిన ఇష్టలింగము ఈరోజు మీ కరతరలు ఇస్తున్నాము. చాలా శ్రద్ధ భక్తిగా మీరు తీసుకోవాలి అని. ఎవరు లేట్ చేయకుండా, సమయం అనేది చాలా ముఖ్యమైనది. సమయానికి బంగారం ఇవ్వండి, వెండి ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, అది ఆగదు, అది వెళ్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లింగ దీక్షను తీసుకున్న వెంటనే ఎంత త్వరగా అవుతుంది అంత త్వరగా మీరు టిఫిన్ చేసుకోవాలి, మళ్ళీ ముఖం కడుక్కోవాలి, ముఖం అంతా సుప్రోక్షం చేసుకొని మళ్ళీ విభూతి పెట్టుకోండి. మీకు ఒకసారి ఇది ఆప్షన్స్ ఇస్తున్నాం. మా గురుగారికి అడిగాము, మీరు ముఖం చూస్తుంటే కొంచెం మనకే ఇది అవుతుంది.